శ్రీరాముడు ఎలా లోకాన్ని విడిచాడో మీకు తెలుసా? శాస్త్రాల ప్రకారం శ్రీరాముడిని ఎవరు మరణింపజేయలేరు, ఎందుకంటే ఆయనకు రక్షకుడిగా హనుమంతుడు ఉన్నాడు. శ్రీరాముడు అయోధ్యలో ఉన్నంత కాలం యమధర్మరాజు కూడా అయోధ్యలోకి అడుగుపెట్టలేకపోయాడు, ఎందుకంటే హనుమంతుడు శ్రీరామునికి మాట ఇచ్చాడు, ప్రభు మీరు ఉన్నంత వరకు మీకు మరణం దగ్గరకు రానివ్వను. కాలం గడిచింది, రాముని అవతార కార్యం పూర్తయ్యే సమయం వచ్చింది. కానీ హనుమంతుడు ఇంకా ద్వారం వద్ద కాపలా కాస్తూనే ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు ఒక ఉపాయం ఆలోచించాడు. రాముడు తన వేలిలో ఉన్న ఉంగరాన్ని నేలలో పడేశాడు. తర్వాత హనుమంతుని పిలిచి, హనుమంతా, నా ఉంగరం లోపల పడిపోయింది. రాముని ఆజ్ఞతో హనుమంతుడు వెంటనే భూమి లోపలికి దిగాడు. అలా దిగుతూ నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజును చూసి, ప్రభు ఇది శ్రీరాముని ఉంగరం, ఇది మీ దగ్గరికి వచ్చిందా అని అడిగాడు. అక్కడ ఒక పెద్ద గదంతా లక్షలాది ఉంగరాలు ఒకేలా ఉన్నాయి, అన్ని శ్రీరామునివేనా అని హనుమంతుడు ఆశ్చర్యంతో అడిగాడు. ఇన్ని రాముని ఉంగరాల, ఇది ఎలా సాధ్యం? అప్పుడు నాగరాజు చెప్పాడు, హనుమంతా, ప్రతి యుగంలో ప్రతి కాలచక్రంలో శ్రీరాముడు భూమిపై అవతరిస్తాడు. అవతార కార్యం పూర్తయ్యే వేళ నిన్ను దృష్టి మళ్లించడానికి ఇలా ఒక ఉంగరాన్ని భూమిలో పడేశాడు. నీవు ఉంగరం కోసం దిగేలోపు శ్రీరాముడు తన మానవ రూపాన్ని విడిచి దైవలోకానికి చేరుకుంటాడు. ఆ మాటలు విన్న హనుమంతుడికి నిజం అర్థమైంది. రాముడు మరణించలేదు, ఆయన కాలచక్రాన్ని పూర్తి చేసి తన శాశ్వత స్వరూపానికి తిరిగి వెళ్ళాడు. హనుమంతుని భక్తి శాశ్వతం, రాముని లీల కూడా శాశ్వతమే.